హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే కార్తీక పౌర్ణమి స్పెషల్ వ్లాగ్ అనమాట ఇది. సో ఆ రోజు నేను ఇంట్లో పూజ ఎలా చేశానో చూసేయండి. సో శివుడి దగ్గర మారేడాకులతోటి చేశాను, మారేడాకులు పెట్టి చేశాను అనమాట. సో ఇక్కడ ఇంట్లో ఇలా చేసుకున్న తర్వాతకి మా ఇంటి ముందు మారేడు చెట్టు ఉంటుందని చెప్పాను కదా, మారేడు చెట్టు, తమలపాకు చెట్టు, తులసి చెట్టు, ఈ 3 చెట్లు ఒకటే దగ్గర ఉంటాయి అన్నమాట. సో దాని కిందనే నేను ఎప్పుడైనా కాలుస్తాను అనమాట, టెంపుల్లో కాలువను. సో అక్కడ మారేడు చెట్టు అంటే శివుడే కదా, సో శివుడే కదా అని ఇక్కడే కాల్చేసిన. సో చూసేయండి నేను ఎలా ఒత్తులని కాలుస్తున్నాను. సో ఇక్కడ నేను ఉసిరి కొమ్మ అనేది నాటాను అనమాట. సో ఉసిరి కూడా ఉండాలి కదా, ఉసిరి కూడా మెయిన్ కదా మనకి. సో మారేడు చెట్టు ఉన్న గద్దెకి ఇలా పూజించుకుంటున్నాను అనమాట, పసుపు కుంకుమ పెట్టి. సో చూసేయండి, మళ్ళీ అక్కడ మనం కాలుస్తాం కదా ఒత్తులు, సో దాని కింద కూడా మనం ఇట్లా పసుపుతోటి మంచిగా ముగ్గేయాలన్నమాట, పసుపు కుంకుమతోటి. సో అక్కడ కొన్ని వాటర్ చల్లి క్లీన్ చేసి అక్కడ పసుపు కుంకుమతోటి ముగ్గేస్తున్నాను అనమాట, చూడండి ఇక్కడ. సో దాని తర్వాత కంచుడు ఉంటుంది కదా, సో ఎలాగో మా కంచుని కూడా మనం బొట్లు పెట్టుకోవాలి, కంచుడికి కూడా. సో చూడండి చుట్టు పెట్టుకుంటున్నాను నేను కుంకుమతోటి. సో ఆ కంచుడికి కూడా మనం మంచిగా బొట్లు కుంకుమ పసుపు పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ ఉత్తిగా కింద వేయొద్దన్నమాట, తమలపాకన్నా ఏదన్నా ఆకేసి పెట్టాలి. సో ఇక్కడ నేను తమలపాకును అనేది తెంపుతున్నాను అనమాట, దాని కింద పెట్టడానికి అనమాట. సో దాని కింద తమలపాకు వేసి ఆ కంచుడు అనేది పెట్టాలి. కంచుడు పెట్టిన తర్వాత ఇక్కడ 365 ఒత్తులు మంచిగా అందులో ఒక దగ్గర పెట్టి అందులో పెట్టాలన్నమాట. సో ఇక్కడ నాకు తెలియక ఇంతవరకు నేను ఓన్లీ ఒకటే 365 ఒత్తులు ఒకటే కాల్చిన అనమాట. సో దాంతోపాటు మనం జోడీ కూడా కాలవాలంట, అంటే 365 ఒత్తులు 2 ప్యాకెట్లు తెచ్చుకోవాలన్నమాట, అంటే 730 అవుతాయి కదా మొత్తం. సో అలా ఒక్కటి కాలవద్దంట, నాకు తెలిసింది కాబట్టి నేను అలా కాల్చాను. సో ఇప్పుడు నేను 365 730 కాల్చాను అనమాట నేను. అంటే మనం ఇంట్లో వెలిగించినప్పుడు కూడా ఒక్క ఒత్తి వేయం కదా, 2 ఒత్తులు వేస్తాం కదా. సో ఇది కూడా అట్లనే అనమాట, నాకు కూడా ఇంతవరకు తెలీదు. సో నిన్ననే తెలిసింది కదా అని ఇలా కాల్చాను, పంతులు వారు చెప్తుంటే విన్నా అనమాట. సో తెలిసినాక కూడా మనం అట్లా కాలవద్దు కదా అని నేను ఇక ఇట్లా 2 ఒత్తులు తెచ్చి కాల్చిన అనమాట. సో ఇక్కడ నెయ్యి ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట ఆ ఒత్తులను డిప్ చేయడానికి. సో చుట్టూ ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాను, మా ఇంటి పక్కనే ఫ్లవర్స్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట, మేము కొనని అవసరం లేదు, చెట్లు బాగుంటాయి మా సైడ్. సో ఆ ఆయిల్లో మంచి ఇట్లా డిప్ చేయాలన్నమాట ఆ ఒత్తులని, మంచిగా నానాలి ఆ ఒత్తులు. టైం ఉంటే ముందే నానబెట్టుకోవచ్చు, కాకపోతే నాకు టైం లేదు, మార్నింగ్ మా యాపిల్ వేసింది అప్పుడే, ఇంకా టైం లేక సో నేను అప్పుడే పోసి ముట్టిస్తున్నాను అనమాట. సో కొంచెం నెయ్యి కూడా ఇద్దామని వేసిన, ఫస్ట్ ఇంకా వేసేసిన నెయ్యి. సో ఇంకొంచెం యాడ్ చేద్దామని నెయ్యి కూడా అందులో యాడ్ చేసిన అనమాట, ఆయిల్ పోసినాక కూడా. సో చూసేయండి, సో అది మొత్తం డిప్ అవ్వాలి ఆయిల్, ఆ ఒత్తులు అనేది, అట్లయితేనే మంచిగా మనకి అన్నీ కాలుతాయి అన్నమాట, ఇట్లా కొన్ని కాలకుండా ఉండే అన్నమాట. సో మంచిగా ఇట్లా మొత్తం డీప్ అవ్వాలన్నమాట, అలా డిప్ అవ్వాలి అది. సో దాని తర్వాత ఇప్పుడు మనము ఓన్లీ అదేంది ఉంటుంది కదా, అగ్గిపెట్టెతో అంటపెట్టొద్దు ఏ దీపమైనా. సో నాకు తెలిసింది మాత్రం చెప్తున్నా. సో ఎప్పుడైనా అగరబత్తికి అంటించి మనం అంటియాలన్నమాట, దీపమైనా ఎక్కడైనా. సో ఇక్కడ కూడా నేను అదే చేస్తున్నా, కాకపోతే నా చెయ్యి అంత నూనె ఆ అగ్గిపెట్టె అనేది వస్తలేదు అనమాట. సో అప్పుడేమో మా మామయ్య నాకు హెల్ప్ చేస్తున్నాడు. సో దాన్ని గీకి నాకు అగరబత్తికి అంటిస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఆ గాలి వచ్చేసరికి అది ఉంటలేదన్నమాట. సో ఆ గాలి ఇట్లా రావద్దని చేతి అడ్డం పెట్టినామన్నమాట. సో ఇక్కడ ఊకనే వెలగదు కదా అని కొంచెం 2 కర్పూర బిళ్ళలు వేసినాం అనమాట, కర్పూరం. సో దాని మీద పెట్టి దానికి అంటిస్తే సో మంచిగా అంటుకుంటుంది కదా అని ఆ 2 కర్పూరం ఇందులో వేసినాం అనమాట. సో ఆ కర్పూరానికి అంటు పెడితే ఇక మంచిగా అంటుకుంది. దాంతోపాటు ఇంకా 2 యాడ్ చేసిన, టూ యాడ్ చేసుకుంటూ వచ్చినాయి అనమాట. సో అది మొత్తం అంటుకునే వరకు. సో గాలి రాకుంటే ఏం ప్రాబ్లం లేకుంటుండే. సో చుట్టూ ఫుల్ గాలి వస్తుంది అనమాట, దాని ద్వారా ఆగిపోతుందని నేను గడికోసా చెయ్యి అడ్డం పెడుతున్నాను అనమాట. సో దాంట్లో మళ్ళీ 2 యాడ్ చేద్దాము, ఏమో గాలికి ఉంటుందో ఉండదో అని మళ్ళీ యాడ్ చేసిన. సో కానీ నేను యాడ్ చేసిన కొద్దీ అది నూనెలో పడిపోతుంది. సో దాంతో అగ్గిపుల్లతోటి పైకంటా ఉన్నా. సో ఏమో గాలికి ఇట్లా అవుతుందని. సో
అంత బాధపడ్డా అనమాట ముట్టియడానికి ఇక్కడ. సో దాని తర్వాత ధూప్ స్టిక్ ముట్టిస్తున్నాను అనమాట, చూసేయండి. ధూప్ స్టిక్ కూడా అదంతా వేడి ఎక్కువైందనమాట. సో పొగ ఇట్లా వెళ్తుంది. సో అగరబత్తిలు కూడా పెట్టి కొబ్బరికాయ కొట్టిన. ఇంకా ప్రసాదంగా ఫ్రూట్ పెట్టిన అనమాట. కొంచెం బెల్లం కూడా పెట్టిన, బెల్లము ఈ ఫ్రూట్ కలిపి పెట్టిన. సో దాని తర్వాత ముట్టిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ అనేది కొడుతుంటే అస్సలు పగులుతలేదు ఆ కొబ్బరికాయ. మళ్ళీ పక్కకి రాయి తెచ్చి దాని ఎడ్జ్కి కొట్టిన అనమాట. సో దట్ అది పలిగింది. అమ్మాయి అనిపించింది, ఛాన్స్ ఇప్పటి నుంచి కొట్టిన అనమాట. సో ఇక్కడ మనము అక్షంతలు తీసుకొని ఊకనే ముట్టించి వెళ్ళిపోద్ది అనమాట. కొంచెం అక్షంతలు కలిపి ఓం దామోదరాయ నమః అని ఆ ముట్టించిన దాంట్లో అక్షంతలు వేయాలన్నమాట. సో దాని తర్వాత హారతి ఇచ్చాను అనమాట. చూడండి ఎలా ఇస్తున్నాను. అక్కడనేమో కొంచెం అంతా వెట్ అయిపోయింది, వర్షం పడేసరికి అంత పచ్చి అయిపోయింది. సో అక్కడ కూర్చోడానికి కూడా లేదనమాట. కాకపోతే కూర్చోవాలని అట్లా చేసిన. సో ఇదే అండి నా వ్లాగ్.